అది భారతదేశ చరిత్రలోనే చాలా సువర్ణాక్షరాలతో దీన్ని లిఖించాల్సినటువంటి అంశం. ఒక జగన్మోహన్ రెడ్డిని మాట్లాడటానికి భయపడేటువంటి ఈ వ్యవస్థలో గురునాథం అంటే ఇట్స్ నాట్ ఓన్లీ గురునాథం, ఇట్స్ ఎ డెమోక్రసీ, ఈజ్ ఎ బహుజన్. ఈ బహుజన వాదం అనేది ఎవరినైనా ప్రశ్నిస్తుంది అనేది చూపించడం కోసం ఢిల్లీ నడిబొడ్డులో జంతర్ మంతర్లో పరిగెత్తిచ్చాను శరవేగంగా. జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి పారిపోయాడు. ఎంత ప్యాకేజ్ తీసుకొని ఢిల్లీలో ఆందోళన చేశారు? ఢిల్లీలో నా సొంత డబ్బులతో నేను అందరిని తీసుకొని ఇక్కడి నుంచి ఫ్లైట్లో వెళ్ళా. సగౌరవంగా చెప్తా ఉన్నా, నా యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నా యొక్క బహుజనులందరినీ కూడా వాలంటరీగా నేను తీసుకెళ్ళి అగ్రవర్ణాల కన్నా మిన్నగా స్టార్ హోటల్లో కూర్చోబెట్టి పెట్టాను. ఒక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు. మా శక్తి, మా రెక్కల కష్టం, మా శ్రమ, పెట్టుబడి, ఎవరి దగ్గర అయితే విషయం ఉంటుందో, ఎవడైతే ఉద్యమాలు చేయగలుగుతాడో, ఎవడైతే పరిపూర్ణంగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అభివృద్ధి కోసం పాటుపడతాడో వాళ్ళనక ఈ సమాజం అంతా ఉంటుందనేది మర్చిపోవద్దు బ్రదర్స్, నేను చెప్తా ఉన్నాను.